ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. వృశ్చిక రాశి జాతకుల జీవితంలో జనవరి నెలలో ఒక మహా అద్భుతం జరగబోతోంది. మీ ఇంట్లో జరగబోయే మార్పును చూసి మీ కళ్ళను మీరే నమ్మలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే అత్యంత రహస్యంగా ఒక దైవిక శక్తి మీ జీవితాన్ని శాసించబోతోంది. అవునండి, మీరు వింటున్నది అక్షరాల నిజం. మీరు ఎన్ని పనుల్లో నిమగ్నమై ఉన్నా, ఎంతటి మానసిక ఒత్తిడిలో ఉన్నా సరే ఒక పావుగంట సమయం కేటాయించి మీ పనులన్నీ పక్కన పెట్టేసేయండి. ప్రశాంతంగా ఏకాంతంగా ఒక చోట కూర్చొని మేం చెప్పబోయే విషయాలను మీ మనసు లోతుల్లోకి వెళ్ళేలా వినండి. ఎందుకంటే ఈరోజు మీరు తెలుసుకోబోయే సత్యం మీ గుండెను తాకుతుంది, మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తుంది. ఈ పూర్తి వివరాలను ఇప్పుడు మనం అత్యంత స్పష్టంగా విపులంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ సమాచారాన్ని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి అక్షరం వరకు పూర్తి ఏకాగ్రతతో వినండి. అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో మీ జీవితంలో రాబోయే అద్భుతమైన మార్పు ఏమిటో మీరు సంపూర్ణంగా అర్థమవుతుంది. అలాగే దయచేసి ఈ సమాచారానికి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని మనస్ఫూర్తిగా సపోర్ట్ చేయండి. భక్తితో జై శ్రీరామ్. మీ ఇంటికి ప్రతిరోజు ముఖ్యంగా రాత్రిపూట ఒక దైవం అత్యంత రహస్యంగా వచ్చి వెళ్తుందన్న విషయం మీకు తెలుసా? ఆ దైవం ఎవరు, అసలు ఎందుకు మీ ఇంటికి వస్తున్నారో మీకు కనుక తెలిస్తే మీరు కేవలం ఆశ్చర్యపోవడమే కాదు, ఆనందంతో ఉప్పొంగిపోతారు. ఇన్నాళ్ళుగా ఇంత చిన్న నిజాన్ని గ్రహించలేక మా జీవితాన్ని మేమే అనవసరమైన సమస్యల పాలు చేసుకున్నామా అని తీవ్రంగా బాధపడతారు. ఆ దైవం ఎప్పటి నుంచో మీ మీద తన కరుణ కటాక్షాలను వర్షిస్తూనే ఉంది. కానీ దాన్ని మీరు గ్రహించలేక మీ సమస్యలకు మీరే కారణమవుతూ మానసికంగా ఎంతో నలిగిపోతున్నామని మీకే స్పష్టంగా అర్థమవుతుంది. ఆ పరమ సత్యం తెలిసిన క్షణంలో మీ కళ్ళ నుంచి ఆనంద బాష్పాలు ఆగకుండా ప్రవహిస్తాయి. మీరు ఇన్నాళ్ళుగా పడిన కష్టాలకు, అనుభవించిన ప్రతి వేదనకు ఒక సరైన సమాధానం దొరికినట్లుగా మీకు అనిపిస్తుంది. జీవితంలో కొన్ని కఠినమైన సందర్భాల్లో దేవుడు అనేవాడు లేడని, మా మీదనే ఎందుకింత పగబట్టాడని మీరు ఆ భగవంతుని తీవ్రంగా నిందించిన క్షణాలు కూడా ఉండి ఉంటాయి. కానీ మీ ఆవేదన, మీరు పలికిన ఆ మాట ఎంత పెద్ద పొరపాటో ఇప్పుడే మీకు తెలుస్తుంది. ఆ నిజం గ్రహించిన తర్వాత మీరు మోకాళ్ళ మీద వంగి మరి ఆ దైవానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటారు. జ్యోతిష శాస్త్రంలో ప్రతి రాశికి ఒక ప్రత్యేక స్థానం, విలక్షణమైన స్వభావం ఉంటాయి. ఆ కోవలో వృశ్చిక రాశికి ఒక విశిష్టమైన గుర్తింపు ఉంటుంది. వీరి జీవితంలో ప్రేమ, అందం, ఆనందం అనేవి ఒక ముఖ్య పాత్ర పోషిస్తాయి. వృశ్చిక రాశి అనగానే మనందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది తేలు. ఈ రాశి చిహ్నమైన తేలు కేవలం ఒక గుర్తు మాత్రమే కాదు, అది వారి జీవన విధానానికి, వారి వ్యక్తిత్వానికి అర్థం పడుతుంది. జీవితంలో ఎదురయ్యే ప్రతి సంఘటనను, ప్రతి సమస్యను వీరు ఎంతో నేర్పుగా సాల్వ్ చేసుకోగలరు. ఒక తీవ్రమైన సమస్య ఎదురైనప్పుడు చాలామంది ఆందోళనతో కృంగిపోతారు లేదా ఆవేశంతో నిర్ణయాలు తీసుకుంటారు. కానీ వృశ్చిక రాశి వారు అలా కాదు. ఎంతటి కష్టంలోనైనా సరే వాళ్ళని నిబ్బరం, సంయమనం చెక్కు చెదరవు. ఇది ఎలా సాధ్యం, అది ఎలా సాధ్యం అని చెప్పి అన్ని కోణాల్లో ఆలోచించి ఒక న్యాయమైన పరిష్కారం వైపు అడుగులు వేస్తారు. అదేవిధంగా జీవితంలో ఏదైనా గొప్ప విజయం సాధించినప్పుడు లేదా ఊహించని సంతోషం కలిగినప్పుడు కూడా వీరు గాల్లో తేలిపోరు. ఆనందాన్ని మనస్ఫూర్తిగా స్వీకరిస్తారు. కానీ ఆ ఉత్సాహంలో తమ బాధ్యతలను కానీ వాస్తవికతను కానీ మర్చిపోరు. సుఖమైన దుఃఖమైన ఒకేలా స్వీకరించే ప్రజ్ఞత వీరి సొంతం. ఈ రాశి వారిని చూస్తే ఎప్పుడు ప్రశాంతంగా చలాకీగా కనిపిస్తారో, లోపల ఎంతటి తుఫాను చెలరేగుతున్నా, ఎంత పని ఒత్తిడి ఉన్నా కూడా ఆ ఒత్తిడిని తమ ముఖంలో కనిపించనియరు. వారి ప్రశాంతమైన ముఖం చూసి వీరికి అసలు సమస్యలే లేవేమో అని ఎదుటివారు అనుకోవడం సర్వసాధారణం. ఏదైనా ఒక పని మొదలు పెట్టే ముందు అది ఎంత కష్టమో, ఎన్ని అడ్డంకులు ఎదురవుతాయో వీరికి బాగా తెలుసు. అయినా సరే భయపడి వెనకడుగు వేయడం వీరి రక్తంలోనే ఉండదు. ధైర్యంగా ఆ పనిని స్వీకరించి దాన్ని విజయవంతంగా పూర్తి చేయడానికి అవసరమైన ప్రణాళికలను ఎంతో చాకచక్యంగా సిద్ధం చేసుకుంటారు. వీరి జీవితంలో బ్యాలెన్స్ అనేది ఒక పదం కాదు, అదొక జీవన శైలి. పనికి, కుటుంబానికి మధ్య, స్నేహితులకు, సొంత వాళ్లకు మధ్య, సంపాదనకు ఖర్చుకు మధ్య ఇలా ప్రతి విషయంలోనూ ఒక అద్భుతమైన సమతుల్యతను పాటిస్తారు. ఈ లక్షణమే వీరిని అందరిలోనూ ప్రత్యేకంగా నిలబెడుతుంది. వృశ్చిక రాశి వారికి ఉన్న గొప్ప మహాలక్షణం ఇదే, నమ్మకం. మీరు కనుక మీ జీవితంలో ఏదైనా ఒక రహస్యాన్ని వీరితో పంచుకుంటే అది వారి హృదయంలో భద్రంగా ఉండిపోతుంది. ప్రాణం పోయినా సరే ఆ రహస్యాన్ని మూడవ వ్యక్తికి చేరవేయరు. అందుకే వీరు అత్యంత నమ్మకస్తులైన స్నేహితులుగా, ఆప్తులుగా పేరు తెచ్చుకుంటారు. వీరి స్నేహానికి విలువ కట్టలేం. మీ జీవితంలో ఒక వృశ్చిక రాశి స్నేహితుడు ఉన్నాడు అంటే మీరు నిజంగా అదృష్టవంతులు. కష్టకాలంలో భుజం తట్టి ధైర్యం చెప్పడమే కాదు, అవసరమైతే మీకోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధపడతారు. మీరు ఇచ్చే సలహాలు కూడా ఎంతో ఆచరణాత్మకంగా, న్యాయబద్ధంగా ఉంటాయి. అందుకే మీ కుటుంబంలో కానీ, స్నేహితుల్లో కానీ వృశ్చిక రాశి వారు ఉంటే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ దూరం చేసుకోకండి.
వారి ఉనికి మీ జీవితానికి ఒక రక్షణ కవచం లాంటిది. వారి సాంగత్యంలో ఒక తెలియని భరోసా, ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటాయి. వారు పక్కన ఉంటే చాలా ఎంత పెద్ద సమస్య అయినా సరే ఎదుర్కోవచ్చని ధైర్యం వస్తుంది. కొంతమంది వృశ్చిక రాశిని చూస్తే సాక్షాత్ భగవంతుడే మనకు తోడుగా ఉన్నాడని భావిస్తారు. ఎందుకంటే వీరు తమ వారిని కాపాడడానికి, వారి సంతోషం కోసం అంతలా తపన పడుతూ ఉంటారు. ఎలాంటి స్వార్థం లేకుండా నిస్వార్థమైన ప్రేమను పంచడంలో వీరికి వీరే సాటి. ఈ రాశి వారికి జీవితాన్ని ఆస్వాదించడం బాగా తెలుసు. ప్రతి క్షణాన్ని ఒక పండుగలాగా జరుపుకోవాలని అనుకుంటారు. చిన్న చిన్న విషయాల్లో కూడా ఆనందాన్ని వెతుక్కుంటారు. రేపటి గురించి ఎక్కువగా ఆందోళన పడకుండా వర్తమానంలో జీవించడానికి ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు. మనసుకు ఏది అనిపిస్తే అది చేసేస్తారు, కానీ అది ఇతరులకు హాని కలిగించకుండా చూసుకుంటారు. అయితే తమ కుటుంబం సంతోషం కోసం తమ ఆనందాన్ని త్యాగం చేయాల్సి వస్తే ఒక్క క్షణం కూడా ఆలోచించరు. తమ కలలను, ఆశయాలను పక్కన పెట్టి తమ వారి కోసం జీవించడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఈ త్యాగంలో కూడా వారు ఒక రకమైన సంతృప్తిని వెతుక్కుంటారు. వీరికి ప్రశాంతమైన వాతావరణం అంటే చాలా ఇష్టం. గొడవల్లో, అనవసరమైన వాదనలు, చికాకు పెట్టే మనుషులు ఉన్న చోట వీరు అస్సలు ఉండలేరు. తమ ఉనికికి, తమ వ్యక్తిత్వానికి గౌరవం లభించే ప్రదేశంలో, శాంతియుతమైన వాతావరణంలో జీవించడానికి ఎక్కువ మక్కువ చూపుతారు. ఇక వీరి ప్రేమ, వైవాహిక జీవితం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వీరు చాలా ప్రేమగా ఉంటారు. తమ భాగస్వామిని ఎంతగానో ప్రేమిస్తారు. వారిని కంటికి రెప్పలాగా కాపాడుకుంటారు. వారి సంతోషం కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటారు. అయితే కొన్నిసార్లు కోపం వీరిలో తీవ్రత ఎక్కువగా అవుతుంది. ఏదైనా విషయంలో వీరు సీరియస్ అయ్యారంటే ఆ పరిస్థితి ఎక్కడికి దారి తీస్తుందో అని చెప్పేసి ఎదుటివారు బయటపడేంత కోపం తీవ్రంగా ప్రవర్తిస్తారు. తమ మనసులో అనుకున్నది సాధించడానికి, తమ వాదనను నిలబెట్టుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తారు. ఇది కొన్నిసార్లు సంబంధాలలో చిన్నపాటి కలతలకు దారి తీయవచ్చు, కానీ వారి ఉద్దేశం ఎప్పుడూ మంచిదే అయి ఉంటుంది. తమ భాగస్వామిపై ఉన్న ప్రేమ, బాధ్యతలు వీరిని అంత తీవ్రంగా ప్రవర్తించేలా చేస్తాయి. కోపం ఎంత త్వరగా వస్తుందో అంతే త్వరగా చల్లారిపోయి మళ్ళీ ప్రేమగా దగ్గరకు తీసుకుంటారు. వృశ్చిక రాశి జాతకుల విజయానికి కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. వీరు ఏదైనా ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారంటే అది పూర్తయ్యేంత వరకు నిద్రపోరు. మధ్యలో వదిలేయడం, వెనక్కి తగ్గడం, మాట తప్పడం వంటివి వీరి డిక్షనరీలోనే లేవు. వీళ్ళు సహజంగానే నాయకత్వ లక్షణాలు ఉంటాయి. వీరు ఏ రంగంలో ఉన్నా, ఏ పని చేస్తున్నా అందులో ముందు వరుసలో ఉండడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. వీరి పనితీరు, ప్రణాళికాబద్ధమైన విధానం, అందరినీ కలుపుకుపోయే తత్వం వీరిని మంచి నాయకులుగా తీర్చిదిద్దుతాయి. సమాజంలో వీరికి మంచి పేరు, ప్రతిష్ట, గౌరవం లభిస్తాయి. వీరి మాట తీరు, ప్రవర్తన ఎంతో హుందాగా ఉంటాయి. అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోరు, కానీ అవసరమైన చోట తమ గొంతును బలంగా వినిపిస్తారు. వీరి న్యాయబద్ధమైన వైఖరి వల్ల సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. దానగుణం వీరిలో ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా కష్టంలో ఉండి సహాయం కోసం వీరి దగ్గరికి వస్తే కాదనకుండా తమకు తోచిన సహాయం చేస్తారు. ఇతరుల బాధను చూసి చెలించిపోయే సున్నితమైన మనస్సు వీరిది. తమ వంతుగా సమాజానికి ఏదైనా మంచి చేయాలని ఎప్పుడూ కూడా తప్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంలోనూ తమ గొప్పతనాన్ని, తమ ప్రత్యేకతను చాటుకుంటూ ఉంటారు. వీరి జీవన విధానం ఎంతో పద్ధతిగా, ప్రణాళికాబద్ధంగా ఉంటుంది. రేపు ఏం చేయాలి, భవిష్యత్తులో ఎలా స్థిరపడాలి అనే విషయాలపై వీరికి స్పష్టమైన అవగాహన ఉంటుంది. జీవితంలోని ప్రతి దశలోనూ విజయం సాధించాలని, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటారు. అపజయాలు ఎదురైనా కృంగిపోకుండా వాటిని పాఠాలుగా స్వీకరించి రెట్టించిన ఉత్సాహంతో ముందుకు సాగుతారు. ప్రేమ వ్యవహారాల్లో వీరు చాలా నిజాయితీగా ఉంటారు. ఒకరిని ఇష్టపడ్డారంటే అది కేవలం కాలక్షేపం కోసం కాదు, ఆ బంధాన్ని పెళ్లి వరకు తీసుకెళ్లాలని దృఢ సంకల్పంతో ఉంటారు. తమ ప్రేమను గెలిపించుకోవడానికి ఎంతటి పోరాటానికైనా సిద్ధపడతారు. తమ మనసుకు నచ్చిన వ్యక్తి చెయ్యి వదిలిపెట్టాల్సి వస్తే అది తమ ప్రాణం పోయినట్టుగా భావిస్తారు. ప్రేమ బంధానికి, వైవాహిక బంధానికి వీరు అంతటి విలువనిస్తారు. తమ భాగస్వామిని తమ ప్రపంచంగా జీవిస్తారు. అయితే వీరిలో ఉన్న ఒకే ఒక చిన్న బలహీనత, నిర్ణయాలు తీసుకోవడంలో కొన్నిసార్లు ఆలస్యం చేయడం. ప్రతి విషయాన్ని అతిగా బేరీజు వేయడం వల్ల ఏది సరైనదో తేల్చుకోలేక కొన్నిసార్లు మంచి అవకాశాలను చేజార్చుకునే ప్రమాదము ఉంది. ఈ ఒక్క విషయంలో జాగ్రత్త వహిస్తే వృశ్చిక రాశి వారిని మించిన విజేతలు మరొకరు ఉండరు. ఈ వృశ్చిక రాశి వారు ఎంత మంచివారైనా వీరి జీవితంలో అంతా కూడా మనం వెనక్కి తిరిగి చూసుకున్నట్లయితే, ఒక పేజీ తిప్పి చూసుకున్నట్లయితే వీరి జీవితం నిండా, అంటే ఆ పేజీ నిండా అన్నీ కూడా తట్టుకోలేని సమస్యలు, తట్టుకోలేని రాతలు, తట్టుకోలేని కష్టాలు, అంటే వీరి జీవితం మొత్తం కూడా వయసుకు మించినటువంటి కష్టాలను, బాధ్యతలను, కన్నీళ్లను చూశారు. ఇలాంటి పరిస్థితుల్లోనే వీరు ఒంటరిగా కూర్చొని నాకు ఎవ్వరూ లేరు, నా కష్టాన్ని, నా బాధను అర్థం చేసుకునేవారు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరని తీవ్రంగా మదనపడతారు. ఆ సమయంలోనే వీరికి దైవం మీద కూడా నమ్మకం సన్నగిలి
తల్లడిల్లుతుంది. నాకే ఎందుకు ఈ కష్టాలు, నేను ఎవరికి అన్యాయం చేయలేదే అని ఆ భగవంతుడిని నిందించిన సందర్భాలు కూడా వీరి జీవితంలో కోకొల్లలు. కానీ మీకు తెలియకుండానే ప్రతి కష్టాన్ని గమనిస్తూ మిమ్మల్ని ప్రతి ఆపద నుంచి కంటికి రెప్పలా కాపాడుతూ ఒక మహాదైవం మీ ఇంట్లోనే తిరుగుతోంది. ఆ దైవం ఎవరో కాదు, సాక్షాత్తు ఆ కైలాసవాసుడైన మహాశివుడు. అవును, శని భగవానుడికి అధిపతి అయిన ఆ పరమేశ్వరుడే మీ మీద తన సంపూర్ణ కరుణా కటాక్షాలను చూపిస్తున్నాడు. మీరు పడుతున్న కష్టాలకు, మీరు చూపిస్తున్న సహనానికి, మీలో ఉన్నటువంటి మానవత్వానికి, మీ నిజాయితీకి, మీ ధర్మానికి ఆ మహాదేవుడు మెచ్చాడు. అందుకే తన యొక్క దివ్యమైన శక్తిని ఒక రక్షణ కవచంలాగా మీకు అందిస్తున్నాడు. ఆయన స్వయంగా ఒక సూక్ష్మ రూపంలో, ఒక శక్తి రూపంలో మీ ఇంటికి వస్తున్నాడు. ఆ మహాదేవుడు మీ ఇంట్లో అడుగుపెట్టిన నాటి నుంచి మీ జీవితంలో ఎన్నో పెను ప్రమాదాలు, ప్రాణాంతకమైన గండాలు త్రుటిలో తప్పిపోయి ఉంటాయి. ఒక్కసారి ప్రశాంతంగా వెనక్కి తిరిగి చూసుకోండి. మీరు ఎదుర్కోపోయిన ఎన్నో భయంకరమైన సమస్యల నుంచి, ఆర్థిక నష్టాల నుంచి, అవమానాల నుంచి ఆయన మిమ్మల్ని చాకచక్యంగా బయటపడేశాడు. లేదంటే మీరు ఈరోజు ఈ స్థాయిలో ఇంత ధైర్యంగా ఉండేవారు కాదు. ఈ మధ్యకాలంలో మీకు కాస్తో కోస్తో మానసిక ప్రశాంతత లభిస్తోంది. ఆగిపోయిన పనులలో నెమ్మదిగా పురోగతి కనిపిస్తోంది. అంటే దానికి ఏకైక కారణం ఆ మహాశివుని కృపా కటాక్షాలే. కాబట్టి ఇప్పుడు మీరు ఆ దైవాన్ని గుర్తించి ఆయనకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే దైవం ఎప్పుడూ తన నిజ రూపంలో మన ముందుకు రాదు. నాలాంటి వారి మాటల రూపంలోనో, ఏదో ఒక శుభ సంకేతం రూపంలోనో, ఒక మంచి ఆలోచన రూపంలోనో తమ ఉనికిని మనకు తెలియజేస్తుంది. మీ జీవితంలో పాతుకుపోయిన సమస్యలన్నీ శాశ్వతంగా తొలగిపోవాలి అంటే మీరు ఆ మహాశివుడిని పూర్తి నమ్మకంతో ఆరాధించడం ప్రారంభించాలి. ఆ దైవం ఎవరో తెలిసినందుకు మీ గుండె ఇప్పుడు సంతోషంతో నిండిపోతుంది. ఎందుకంటే వృశ్చిక రాశి వారికి ఉచ్చ స్థితిని ఇచ్చే శని భగవానుని శాంతింప చేయగల ఏకైక శక్తి మహాశివుడికి మాత్రమే ఉంది. వృశ్చిక రాశి వారు సహజంగానే శివభక్తులే ఉంటారు, లేదా వారి మనస్తత్వం, వారి ఆలోచన విధానం శివుడి తత్వానికి చాలా దగ్గరగా ఉంటుంది. అందుకే ఆ పరమేశ్వరుడు మిమ్మల్ని తమ బిడ్డలుగా భావించి ప్రత్యేకంగా గమనిస్తూ ఉంటాడు. మీరు కావాలంటే ఒకసారి ప్రశాంతంగా గమనించండి. రాత్రి సమయాల్లో నిశ్శబ్దంగా ఉన్నప్పుడు, లేదా తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలో మీ ఇంట్లో ఏదో తెలియని ఒక సానుకూల శక్తి, ఒక దైవిక పరిమళం ఉన్నట్లుగా మీకు అనిపిస్తుంది. కొన్నిసార్లు ఎక్కడి నుంచో సుగంధభరితమైన విభూతి వాసన రావడం కానీ, గంటల శబ్దం మెల్లగా వినిపించడం కానీ, కర్పూరం వాసన రావడం కానీ జరిగి ఉండవచ్చు. అవేవి మీ భ్రమ కాదు, సాక్షాత్ ఆ శివయ్య మీ ఇంట్లో మీ చుట్టూ తిరుగుతున్నాడనడానికి అవి స్పష్టమైన సంకేతాలు. ఆ దైవం మీ నుంచి పెద్ద పెద్ద పూజలను, ఖరీదైన యాగాలు, హోమాలను ఏమీ కోరుకోవడం లేదు. కేవలం మీ భక్తిని, మీ స్వచ్ఛమైన నమ్మకాన్ని, మీ నిర్మలమైన మనసును మాత్రమే కోరుకుంటున్నాడు. మీరు చేయవలసిందల్లా ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేసి మీ పూజా మందిరంలో ఉన్న ఆ మహాదేవుడి పటానికి నమస్కరించుకొని ఓం నమః శివాయ అని శక్తివంతమైన పంచాక్షరి మంత్రాన్ని మీకు వీలైనన్ని సార్లు, కనీసం 108 సార్లు జపించడం. ఇలా చేయడం వల్ల మీ మనసులోని అనవసరమైన భయాలు, దీర్ఘకాలిక ఆందోళనలు తొలగిపోయే ఒక తెలియని ధైర్యం, ఆత్మవిశ్వాసం మీలో కలుగుతాయి. అలాగే అమావాస్య రోజు కానీ, పౌర్ణమి రోజు కానీ, లేదా ప్రతి సోమవారం రోజు కానీ, శనివారం రోజు కానీ దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్ళి ఒక రాగి చెంబులో నీరు తీసుకొని ఆ స్వామికి మీ చేతులతో స్వయంగా జలాభిషేకం చేయండి. ఒక్క మారేడు దళానైనా సరే భక్తితో సమర్పించి నువ్వుల నూనెతో దీపం వెలిగించి మీ కష్టాలను, మీ బాధలను ఆ స్వామి పాదాల వద్ద చెప్పుకోండి. ఖచ్చితంగా ఆయన మీ మొర ఆలకిస్తాడు. మీరు పడుతున్న ప్రతి కష్టాన్ని ఆయనే తొలగిస్తాడు. మీ జాతకంలో ఉన్నటువంటి గ్రహ దోషాలను, తెలియక చేసిన పాపాలను హరించి మీకు సుఖశాంతులను, అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తాడు. ఆ శివయ్య అనుగ్రహం మీకు సంపూర్ణంగా లభించిన తర్వాత మీ జీవితంలో ఎలాంటి అద్భుతాలు జరుగుతాయో చూసి మీరే ఆశ్చర్యానికి లోనవుతారు. మీరు ఎంతటి కష్టంలో ఉన్నా, ఎంతటి అగాధమైన నిరాశలో ఉన్నా ఒక్క క్షణం ఆ మహాదేవుడిని మనస్ఫూర్తిగా తలుచుకుంటే చాలు. మీకు తెలియకుండానే మీలోంచి ఒక గొప్ప ఆలోచన వస్తుంది. ఆ సమస్య నుంచి బయటపడే మార్గం మీ కళ్ళ ముందే కనిపిస్తుంది. మీకు వచ్చే ఆ గొప్ప ఆలోచనలే మా పరమేశ్వరుడి యొక్క సంకేతాలుగా భావించండి. అలాగే మీ ఇంటి కులదేవతను కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ విస్మరించకూడదు. మీకు మీ కులదేవత ఎవరో తెలియకపోతే ఆలస్యం చేయకుండా వెంటనే మీ పెద్దవారిని అడిగి తెలుసుకోండి. ఆ కులదేవత ఫోటోను కూడా మీ పూజ గదిలో పెట్టుకొని ప్రతిరోజు దీపారాధన చేస్తూ ఉండండి. వీలైతే మీ కులదేవత పేరు ఏమిటో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. తద్వారా ఆ శక్తి మరింత ఉత్తేజితమవుతుంది. కులదేవత మరియు ఆ మహాశివుడి ఆశీస్సులు మీకు తోడైతే ఇక మిమ్మల్ని ఆపగలిగే శక్తి ఈ ప్రపంచంలో మరెవ్వరికీ ఉండదు. మిమ్మల్ని చూసి అసూయపడే శత్రువులు, మీకు తెలియకుండా హాని చేయాలనుకునే దుష్ట శక్తులు మీ దరిదాపులకు కూడా రాలేవు. వారి ప్రయత్నాలన్నీ బూడిదలో పోసిన పన్నీరులాగా మారిపోతాయి, వారికి ఎదురు తిరుగుతాయి. జనవరిలో మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో అఖండ విజయం సాధిస్తారు.
ఆర్థికంగా ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోయి మీ చేతిలో ధనం ఇప్పుడు నిలకడగా ఉంటుంది. అనవసర ఖర్చులు తగ్గుతాయి. లక్షలు కాదు, మీరు మనస్ఫూర్తిగా కోరుకుంటే కోట్లు కూడా సంపాదించగల శక్తి సామర్థ్యాలు అవకాశాలు మీకు లభిస్తాయి. అన్నిటికంటే ముఖ్యంగా మీకు అమూల్యమైన మానసిక ప్రశాంతత లభిస్తుంది. కుటుంబంలో చిరకాలంగా ఉన్న గొడవలు, మనస్పర్ధలు, అపార్థాలు తొలగిపోయి అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉంటారు. మీ భాగస్వామితో మీ అనుబంధం మరింత బలపడి మీ దాంపత్య జీవితం ఆనందమయమవుతుంది. కాబట్టి మీరు ఏ దేశంలో ఉన్నా, ఎన్ని పనుల్లో తల మునకలై ఉన్నా సరే, ఈ చిన్న పనిని మాత్రం అశ్రద్ధ చేయకండి. ఆ మహాశివుడిని మీ మనసులో నిలుపుకొని ప్రతి పనిని ప్రారంభించండి. మీ కులదేవతను పూజించడం, స్మరించుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఈ రెండు శక్తులే మిమ్మల్ని ముందుకు నడిపించి రథసారథులు. ఈ పరమసత్యం తెలుసుకున్న తర్వాత మీ జీవితం ఎంత అద్భుతంగా మారిపోబోతుందో చూసి మీరే ఆనందపడతారు. ఇన్నాళ్ళు మమ్మల్ని కంటికి రెప్పలా కాపాడిన దైవానికి మేమేమీ చేయలేకపోయామే అని బాధపడతారు. కానీ ఇప్పటికైనా సత్యాన్ని గ్రహించారు కాబట్టి ఇకపై మీ జీవితంలో అంతా శుభమే జరుగుతుంది, అంతా మంచే జరుగుతుంది. ఆ మహాదేవుడు మీ పాపాలను, కర్మఫలాలను, గ్రహ దోషాలను అన్నిటినీ తొలగించడానికి సిద్ధంగా ఉంటాడు. మీరు చేయవలసిందిల్లా భక్తితో, నమ్మకంతో ఆయన్ను శరణు కోరడమే. ఇక మీ జీవితంలో పట్టిందల్లా బంగారం అవుతుంది. మీకు తిరుగు అనేది ఉండదు. ప్రతి రంగంలోనూ అగ్రగామిగా నిలుస్తారు. అలాగే మీ కులదేవత గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోండి. వారి చరిత్రను, పూజా విధానాలను అడిగి తెలుసుకోండి. కులదేవత ఆరాధన నిత్యం చేసుకుంటూ ఉంటే ఆ వంశవృక్షాన్ని కాపాడే తల్లి అనుగ్రహం చేత మీరు ఏదైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారో అవన్నీ అప్రయత్నంగా నెరవేరుతాయి. కాబట్టి మహాశివుడితో పాటు మీ కులదేవత యొక్క ఫోటోను మీ పూజ గదిలో పెట్టుకొని ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోవడం వల్ల మీ కులదేవత యొక్క సంపూర్ణ అనుగ్రహం మీకు కలుగుతుంది. మీకున్నటువంటి కష్ట నష్టాలు, బాధలు, దుఃఖాలు కూడా పటాపంచలైపోతాయి. ఇక ఆ ఇద్దరి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలిగిందంటే మీరు అన్ని రకాలైనటువంటి ఐశ్వర్యాలు, సుఖ సంతోషాలు పొందుతారు. మీరు మీ కులదేవత గురించి ఖచ్చితంగా తెలుసుకోండి. ఆ కులదేవత యొక్క ఆరాధన చేసిన తర్వాత మీ జీవితంలో కలిగిన అద్భుతమైన అనుభవాలను 10 మందికి తెలియజేయండి. అది కూడా ఒక రకమైన సేవయే. అర్థమైంది కదండి. వృశ్చిక రాశి వారి జీవితంలో జనవరిలో జరగబోతున్న అసలు శిశులైన అద్భుతమేంటో ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీకు నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఓం నమః శివాయ అని కమెంట్ చేయడం మర్చిపోవద్దు.